హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరకాండ 8వ భాగం మొదలు పెడదాం. ఇలా రావణాసుడు బెదిరించి వెళ్లిన తర్వాత రాక్షస స్త్రీలు సీతామాతను బెదిరించసాగారు. అప్పుడు ఏకజట అనే రాక్షస స్త్రీ కోపంతో కళ్ళు ఎర్రజేసి పిడికెల్లో ఇమ్మడే సన్నని నడుం గల సీతామాతతో సంబోధిస్తూ ఇలా అంది. పులస్త ప్రజాపతి బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన ఖ్యాతిగాంచిన 6 ప్రజాపతుల్లో 4వ వారు. విశ్రవసుడనే మహర్షి పులస ప్రజాపతి మానసపుత్రుడు. ఆ విశ్రవసుడు బ్రహ్మదేవునికి సమానమైన తేజో సంపన్నుడు. విశాల నేత్రాలు గల ఓ సీత, శత్రువులకు సింహ స్వప్నమైన రావణుడు సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడు. అట్టి రాక్షస ప్రభు అయిన రావణుడికి నువ్వు భార్య కాతగిన దారవు. ఓ సుందరాంగి, నా హితవచనాలను నువ్వెందుకు వినకున్నావు అంది. తదుపరి పిల్లి కళ్ళు ఉన్న హరిజట అనే రాక్షసాంగన క్రోధంతో కళ్ళు గిరగిరా తిప్పుతూ సీతామాతతో ఇలా అంది. 33 కోట్ల దేవగణాలను వారి ప్రభువైన దేవేంద్రుడిని యుద్ధంలో జయించిన రాక్షస ప్రభు అయిన రావణుడికి భార్య కావటానికి అర్హత నీకే ఉంది అంది. పిదప ప్రజ్ఞ అనే రాక్షస స్త్రీ కోపావేశంతో సీతామాతను బెదిరిస్తూ, గర్జించదగ పరాక్రమవంతుడు, సూర్యుడు, మహనీయుడు, రణరంగంలో ఎప్పుడూ వెనుచూపనివాడు, మహాశక్తివంతుడైన రాక్షస రాజైన ఆ రావణుడికి భార్యవు కావటానికి ఎందుకు సమ్మతించుకున్నావు? భార్యలందరిలోనూ అమిత ఇష్టురాలు, గౌరవనీయురాలు, సకల సౌభాగ్యాలు సంతరించుకున్నదైన మండోదరిని సైతం కాదని మహాబలశాలైన రావణుడు నిన్ను పొందకోరుతున్నాడు. నానావిధ రత్నాలతో ప్రకాశిస్తూ 1000 మంది తరణీమణులతో శోభిల్లుతున్న తన అంతఃపురాన్ని సైతం పరిత్యజించి రావణ ప్రభు నిన్ను చేరాలని కాంక్షిస్తున్నారు. ఆకర్షణీయమైన చిరునవ్వుతో శోభిల్లే సౌందర్యవతి ఓ సీత, పరిస్థితి చక్కగా అవగాహన చేసుకుని మా సలహాలను పాటించు. ఇలా చేయకపోతే నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. నువ్వు మానవ కాంతవు కనుక మానవులకే భారీగా ఉండాలని గొప్పగా భావిస్తున్నావు. ఏ రకంగానూ ఎన్నటికీ నువ్వు రాముని చేరలేవు కనుక నీ మనసును ఇక రాముడి నుంచి మరల్చుకో. ముల్లోకాలోని సమస్త సంపదలు రాక్షసేంద్రుడైన రావణుడి కైవశంలో ఉంటాయి కనుక అతన్ని భర్తగా చేసుకుని సుఖంగా విహరిస్తూ జీవించు అంది. పద్మనైన సీతాదేవి ఆ రాక్షసాంగన్ల మాటలు విని కళ్ళ నుండి అశ్రువులు స్రవిస్తుండగా ఇలా పలికింది. ఇక్కడ గుమ్మిగూడిన మీరందరూ ఇంతవరకు నాతో జననిందితాలైన మాటలు పలికారు. ఆ పాపిష్టి మాటలు నా మానసిక వైఖరికి సుతరము నచ్చవు. మానవ స్త్రీకి ఎటువంటి రాక్షసుడుకు భార్య కావటం పొసకదు. మీరందరూ కలిసి నన్ను చంపి తిన్నా సరే మీరు చెప్పినట్లు మాత్రం ససేమేరా చెయ్యను అన్నారు. బాగా కృషించి ధైర్యం ముఖాన తాండవిస్తుండగా మాసిపోయిన వస్త్రాలు ధరించిన ఆ సీతామాతను చుట్టూ చేరి ఆ రాక్షస మూక మరింత భయపెట్టసాగింది. సీత, ఇప్పటి వరకు నీ భర్త పట్ల నువ్వు ప్రదర్శించిన ప్రేమ ఇక చాలు. ఓ సుఖాంగి, ఏది అతిగా చేయకూడదు. అలా చేస్తే అది కష్టాలు కొని తెస్తుంది. ఓ సీత, మానవ స్త్రీకి ఉచితమైన ధర్మాన్ని ఆచరించావు. సంతోషిస్తున్నాను. నీకు మంచి జరుగుగాక. ఇప్పుడు నీ శ్రేయోభిలాషిగా చెప్తున్న హితవు విని ఈ ప్రకారం నడుచుకో. రావణుడు మహాపరాక్రమశాలి, రూపవంతుడు. దేవతలకు రాజైన ఇంద్రుడు వంటి వారు ఆయనకు భయపడతారు. ఆయన నేర్పరి, త్యాగశీలి, అందరికీ ప్రీతిపాత్రుడు. సమస్త రాక్షస గణాలకు ప్రభు అయినటువంటి రావణాసురుణ్ణి భర్తగా స్వీకరించు. మానవుడు, పైగా దీనుడైన రాముణ్ణి వెంటనే విడిచి రావణుణ్ణి ఆశ్రయించు. నువ్వు రావణ ప్రభువుకు భార్యవై సకల లోకాలకు మహారాణివై వెలుగొందు. దీనుడై ఆయువు తీరనున్న రామునితో ఇక నీకెటువంటి ప్రయోజనం లేదు. హితోక్తులు ఎంత చెప్పినా వినకపోతే మేమందరం ఈ క్షణంలోనే నిన్ను చంపి భక్షిస్తాము అన్నారు. ఇంతలో వెగట అనే మరో రాక్షసి బిగించిన పిడికిలి పైకెత్తి గర్జిస్తూ సీతామాతతో కోపంగా ఇలా అంది. బుద్ధిహీనురాలైన ఓ సీత, మాకు సుతరము నచ్చని ఎన్నో మాటలు పలికావు.
అయినప్పటికీ నీ పట్ల జాలితో మా మంచితనంతో వాటిని ఇంతదాకా సహించాము. ఓ సీత, పరిస్థితులకు అనుగుణంగా మేం చెప్పబోతున్న హితవాక్యాలను నువ్వు పెడచెవిని పెడుతున్నావు. ఇతరులెవరూ చేరసఖ్యం గాని సముద్రం అవతలి తీరానికి నిన్ను తెచ్చి ఎవరూ చొరబడటానికి అసఖ్యమైన రావణ అంతఃపురంలో ఉంచారు. అంతఃపురంలో బందీవై ఉన్న నిన్ను మేం అప్రమత్తంగా కాపలా కాస్తున్నాం. సాక్షాత్ ఆ దేవేంద్రుడే పూనుకున్నా నిన్ను రక్షించలేడు. సీత, నీ మంచి కోరుతున్న నా మాటలు విని ఈ ప్రకారం మసులుకో. నిష్ప్రయోజనమైన శోకాన్ని విడిచిపెట్టి ఇక ఏడుపు చాలించు. ఓ పిరికిదానా, స్త్రీకి యవ్వనం శాశ్వతం కాదనే విషయం నీకు తెలియంది కాదు. కనుక యవ్వనం గడిచిపోక మునిపే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని సుఖించు అంది. కఠినాత్ములైన రాక్షస స్త్రీలు అలా దారుణంగాను పరోక్షంగాను మాట్లాడుతూ ఉంటే వారి మాటలు విని సీతామాత బోరును విలపించసాగింది. దేవకన్య వంటి ఆ సీతామాత రావణుడు భయపెట్టి ఉండడం వలన రాక్షస స్త్రీల మధ్య ఉన్నందున అమిత దుఃఖంతో బిక్కుబిక్కుమంటూ శాంతి కరువై ఉంది. అరణ్యంలో తన మంద నుండి విడివడి ఒంటరి అయి తోడేళ్ల బారిన పడి బాధింపబడుతున్న లేడివలే సీతామాత భయంతో వణికిపోతూ మూర్ఛకుపోయి కూర్చుంది. శోకంతో మనసు వికలమైపోగా సీతాదేవి బాగా పుష్పించిన అశోక వృక్షపు పుష్పించిన పెద్దదైన కొమ్మనొక్క దాన్ని అలంబనంగా పట్టుకుని భర్తను గురించి తదేకంగా ఆలోచించసాగింది. భర్తనే తలుచుకుంటూ కన్నీరు మున్నీరై విలపిస్తూ సీతామాత కళ్ళ వెంట ప్రసవిస్తున్న అశ్రువుల ధారతో విశాలమైన స్తనములు పూర్తిగా తడిసిపోయాయి. ఆమె శోకానికి అంతమే లేనట్లు ఉంది. పెనుగాలికి బాగా వంగిపోయి నేలను తాకుతున్న అరటి చెట్టులాగా సీతాదేవి రాక్షస స్త్రీల నుండి ఆపద వస్తుందనే భయంతో వణికిపోతూ పాలిపోయిన మొహం గలదై కానవస్తున్నది. ఒక వంక భర్త ఎడబాటు వలన కలిగిన దుఃఖంతో బాధపడుతున్న సీతాదేవికి మరొక వంక రాక్షస స్త్రీలు భయపెట్టడంతో ఆ దుఃఖం కట్టెలు తెంచుకోగా ఆమె నిట్టూర్పులు విడుస్తూ ఏకదారగా కన్నీరు కారుస్తూ ఇలా విలపించింది. హే రామ, హే లక్ష్మణ, హే అత్తయ్య కౌసల్య, హే సుమిత్ర అంటూ రోధించసాగింది. ఏ పురుషుడు గాని స్త్రీ గాని తాను మరణించకోరినప్పటికీ కాలమాసన్నమయ్యే వరకు మరణం సంభవించదు అని పండితులు వచిస్తారు. రాముల వారి ఎడబాటుకు గురై ఇలా క్రూరమైన రాక్షస స్త్రీలచే పీడించబడుతూ కూడా ఇంకా జీవించి ఉన్నానంటే పండితులు పలికిన ఆ మాటలు ఎంత సత్యముందో కదా. సముద్ర మధ్యంలో తుఫాను గాలికి చిక్కుకున్న సరుకుల ఓడ మునిగిపోయినట్లు కించిత్ పుణ్యమే సంపాదించుకున్న దీనురాలనైన నేను అనాథవలే అంతరించిపోతాను. జలప్రవాహం తాకిడికి కూలివేయబడ్డ ఏటిగట్టులాగా ఈ రాక్షస స్త్రీలకు వశవర్తినై నా భర్తైన రాముల వారి దర్శనానికి నోచుకోని కారణంగా వాటిల్లిన శోకంతో కుమిలి కృంగిపోతున్నాను. వికసించిన పద్మాలు వంటి నేత్రాలు గలవాడు, సింహంలాగా టీవీగా నడిచేవాడు, కృతజ్ఞత కలవాడు, ప్రీతిగా మాట్లాడేవాడైన నాదుని దర్శనం కేవలం ధర్మాత్ములకు మాత్రమే లభిస్తుంది. ప్రాణాంతకమైన విషం రింగిన తర్వాత జీవించడం ఎంత కష్టమో ఆత్మవిధుడైన రాముని ఎడబాసి నేను జీవించడం అంతే కష్టం. పూర్వజన్మలో నేను ఎంతటి మహాపాపానికి ఒడిగట్టి ఉంటానో కదా. అందుకే ఇప్పుడు దారుణము భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. రాక్షస స్త్రీల కట్టుదిట్టమైన కావల్లో ఉన్న నేను రాముల వారిని చూడగలగటం కూడా అసాధ్యమే కనుక శోకసాగరంలో మునిగి ఉన్న నేను మరణింప కోరుతున్నాను. మానవ జీవితం, అందులోనూ పరాధీనమైన జీవితం ఎంతో హేయమైనది. పరాధీనమైన జీవితంలో కోరినప్పుడు మరణించే స్వతంత్రత కూడా కష్టం. ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ సీతామాత చెప్పాలనుకున్నా చెప్పలేని దిగులుకు లోనై విలపించసాగింది. పిచ్చిదానిలాగా, మొత్తులో ఉన్న దానిలాగా, చిత్రభ్రమకులోనైన దానిలాగా, అలసట పోగొట్టుకోవడానికి పొర్లించబడ్డ ఆడగుర్రంలాగా ఆమె నేల మీద పడి ద్రొల్లుతూ రోధించసాగింది. రాముల వారు ఏమరిపాటు చెంది ఉన్న సమయంలో రాక్షసుడు, కామరూపైన రావణుడు ఆక్రోశిస్తూ నన్ను బలవంతంగా తీసుకువచ్చాడు. తన ఆధీనంలో ఉన్న ఈ రాక్షస స్త్రీలు నన్ను దారుణంగా బెదిరిస్తూ భయపెడుతున్నారు. సదాపతినే తలుస్తూ దుఃఖంలో మునిగిపోయి ఉన్న ఈ జీవితం పట్ల నాకేమాత్రం ఆశ లేదు. మహారాజుడైన రాముని ఎడబాసి ఈ రాక్షస స్త్రీల మధ్య చిక్కుపోయిన నాకు సిరి సంపదలు ఎందుకు, అలంకారాలు ఎందుకు?
ఆఖరికి ప్రాణం మాత్రం ఎందుకు? నిజానికి నా హృదయం నల్ల శానపురాయితో చేయబడిందై ఉండాలి. అది కాఠిన్యంలో కూడా నాశనం కానిదై ఉండాలి. అలా కాకుంటే ఇంత దుఃఖం వాటిల్లినా అది ఎందుకు బద్దలు కావటం లేదు? రాముల వారికి దూరమై క్షణం కూడా జీవించకూడని నేను ఇలా రాములు వారి ఎడబాటును ఓర్చుకుంటూ జీవిస్తున్నాను అంటే నేనెంత పాపినో, దుష్టురాలను కదా. సముద్ర పర్యంతం విస్తరించి ఉన్న ఈ భూమండలానికి ప్రభు నా భర్త, అతను ప్రియభాషి. అటువంటి ప్రియతముని ఎడబాసిన నాకు సుఖాల మీద గాని జీవితం మీద గాని మమకారం ఎందుకు? నన్ను నరికి ఈ రాక్షస స్త్రీలు భక్షించినా సరే ప్రాణత్యాగానికి నేను సంసిద్ధమై ఉన్నాను. నా ప్రియభర్త దూరమై చిరకాలం ఈ అంతులేని దుఃఖాలను సహించలేను. నిందుడైన ఈ రాక్షసుణ్ణి నేను ఎడమకాలితో సైతం తాకను. అటువంటి రావణ్ణి నేను కోరతానా? తనను వరించమని క్రూరంగా నిర్బంధించిన ఈ రావణ్ణి నేను ససేమీరా తిరస్కరిస్తున్నాననే విషయం గాని తన వంశమర్యాదను గాని కొంచెమైనా గుర్తించడం లేదు అని సీతామాత తీవ్రంగా బాధపడసాగింది. ఇక్కడితో సుందరాకాండ 8వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.